హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి అర్థమెటిక్స్ సంబంధించినటువంటి ఒక సెట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ గత ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో వచ్చినటువంటివి. ఇవి మీకు ఎస్ఎస్సి జీడీలో కూడా వస్తాయి కాబట్టి చూసుకోండి. మీకు ఈ వీడియోలో చెప్తున్నటువంటి మోడల్స్ అన్నీ ఏ విధంగా ఎగ్జామినర్ అడుగుతున్నారు, వాటిని ఏ విధంగా తక్కువ టైంలో మనం చేయాలి అనేది నేర్చుకోవడం జరుగుతుంది. మీరు చెప్తున్నటువంటి మోడల్స్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి, చూసి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక రఫ్ పేపర్ తీసుకోండి, నాతో పాటు మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్ని చేయడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఒక ఐడియా కూడా ఉంటుంది ఎన్ని క్వశ్చన్స్ చేస్తున్నాం అనేది. గత వీడియోస్లో మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి రీజనింగ్ అనేది అప్లోడ్ చేశాను 2 వీడియోస్. కొన్ని వీడియోస్ వాటికి సంబంధించి కూడా వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక జీకే విషయానికి వస్తే, జీకేకి సంబంధించి ఇప్పటికే చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక కొన్ని వీడియోస్ మీరు కొంచెం టైం తీసుకొని మన ఛానల్ అంతా కిందకి చెక్ చేస్తే, కొన్ని వీడియోస్లో మీకు ఏంటంటే ఒక క్లాస్ లాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాకుండా థియరీ రూపంలో నీట్గా ఇచ్చాను. వాటిని కూడా మీరు చూసుకోండి. అప్లోడ్ చేసిన ఎస్ఎస్సి జీడీకి సంబంధించినవి జీకే వీడియోస్ అన్నీ ఒక్కసారి తక్కువ టైమే ఉంటాయి కొన్ని, వాటన్నిటిని రివిజన్ అనేది చేసుకోండి, ఎగ్జామ్కు చాలా ఉపయోగపడతాయి. ఇక ఈ వీడియోలో అర్థమెటిక్స్ సంబంధించి క్వశ్చన్స్ అనేది చూద్దాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ని జాగ్రత్తగా ఎవరైతే చేస్తారో ఎస్ఎస్సి జీడీలో అర్థమెటిక్లో కూడా వారికి మంచి స్కోర్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇదే మోడల్స్ అక్కడ రిపీట్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనకి 11 సంఖ్యల సగటు 50, ఓకేనా. మొదటి 6 సంఖ్యల సగటు 49, చివరి 6 సంఖ్యల సగటు 52. అయితే 6వ సంఖ్య ఎంత? దీన్ని కనుక్కునే పద్ధతి ఏంటి అంటే, జనరల్గా మనం బేసిక్ మెథడ్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే బేసిక్ కొన్నిసార్లు మీరు ఏదైతే ఈజీ మెథడ్ నేర్చుకోవడం వల్ల బేసిక్ మెథడ్ మర్చిపోయారనుకోండి, కొన్నిసార్లు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఈజీ మెథడ్ మర్చిపోతే బేసిక్ మెథడ్ కూడా తెలియకపోతే మీకు ఈ క్వశ్చన్ మిస్ అయిపోద్ది. దానివల్ల బేసిక్ మెథడ్ కూడా చూసుకోవాలి. దీన్ని ఎలా చేయాలంటే, ఫస్ట్ 11 నెంబర్స్ ఈజ్ 50 అన్నారు కాబట్టి 11 × 50 చేస్తే మనకి 550 వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ రిమైనింగ్ ఫస్ట్ 6 సంఖ్యల సగటు 49 అన్నారు కాబట్టి 6 × 49 ఎంత? 6 4 24, 54, 294, ఓకేనా. నెక్స్ట్ రిమైనింగ్ 6 నెంబర్స్ యొక్క యావరేజ్ 52 అన్నారు కాబట్టి దీన్ని కూడా మల్టిప్లై చేయాలి. 6 5 30, 6 2 12, 312, ఓకేనా. 312, 294 ఎంత అవుతుంది? 296, 312 ఎంత? 606, 606 వస్తుంది. మనకి 550 దీనిలోంచి తీసేయాలి. ఏమవుతుంది? 6 5 56 రావడం జరుగుతుంది, ఓకేనా. మనకు వచ్చినటువంటి ఓవరాల్ 606 606 నుంచి టోటల్ యావరేజ్ వాల్యూ ఉంది కదా, దాన్ని తీసేస్తే వచ్చేదే 6వ నెంబరు. ఈ విధంగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నిర్దిష్ట అసలు సాధారణ వడ్డీతో 12 ఏళ్లలో 3 రెట్లు అవుతుంది. మనకి అసలు సాధారణ వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్లో 12 సంవత్సరాల్లో 3 రెట్లు అవుతుంది. అది 5 రెట్లు కావడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది క్వశ్చన్. మనకి ఇక్కడ 12 ఏళ్లలో 3 రెట్లు అవుతుందంటే మనకి 3 రెట్లలో ఒకటి ఏంటంటే అసలు అనుకుంటే, రిమైనింగ్ ఉన్నటువంటి 2 రెట్లు అనేది మనకి వడ్డీ అవుతుంది. అలా చూసుకుంటే మనకి 2 రెట్లు వడ్డీ రావడానికి, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 2t అనుకోండి, 2 రెట్లని రావడానికి 12 సంవత్సరాలు పట్టింది, ఓకేనా. అదే 1 రెట్టు 6 సంవత్సరాలు పడుతుంది సాధారణ వడ్డీ కాబట్టి. ఇప్పుడు 1 రెట్టు అంటే ఒక్కసారి అంటే 2 రెట్లు కాకుండా 1 రెట్టు చూసుకుంటే 6 సంవత్సరాలు పడితే, రిమైనింగ్ 5 రెట్లు కావడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందని అడిగారు కాబట్టి దాన్ని చూస్తే 5 రెట్లు కావాలంటే మనకి 4 రెట్లు అనేది వడ్డీ అవుతుంది, ఓకేనా. 6 సంవత్సరాలు అయితే 4 రెట్లు ఎంత అవుతుంది? 4 × 6 కదా,
కాబట్టి 24 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ 24. మీరు ఇలాగే ఆలోచించాలి. ఇలాగ ఆలోచించి ఇలా సింపుల్గా మీరు చేయగలిగితేనే మీరు ఎగ్జామ్లో తక్కువ టైంలోనే ఈ క్వశ్చన్స్ అన్నీ చేయగలుగుతారు. చాలా వరకు చాలామంది రీజనింగ్ అనేది స్పీడ్గా చేస్తారు. అర్థమెటిక్ అనేది మీరు ఎలా అయితే క్వశ్చన్ని ఫామ్ చేసుకునే విధానం నేర్చుకుంటారో దాన్ని బట్టే ఈ క్వశ్చన్ యొక్క టైం అనేది తగ్గడం జరుగుతుంది. మీరు క్వశ్చన్ని ఎంత ఈజీగా మార్చుకుంటారో అంత తక్కువ టైంలో క్వశ్చన్ని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘచతురస్రాకార ప్లాట్ పొడవు 20 మీటర్లు. ఓకేనా. దీర్ఘచతురస్రాకారం అంటే తెలుగులో, ఇంగ్లీష్లో వచ్చేసరికి రెక్టాంగులర్ ప్లాట్. ఓకేనా. వీటిలో 20 మీటర్స్ ఓకేనా ఏంటి లెంత్, విడ్త్ వచ్చేసరికి వెడల్పు 15 మీటర్లు. అయితే మనకి మీటర్కు 10 రూపాయల చొప్పున దానికి కంచె వేయడానికి అయ్యే ఖర్చు అంతా అని అడుగుతున్నారు. ఖర్చు అయినటువంటి అమౌంట్ అడుగుతున్నారు. ఇక ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇది మెన్సురేషన్కి సంబంధించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దానికి ఏ ఫార్ములా వాడతారు, మెన్సురేషన్ కంపల్సరీగా మీరు ఫార్ములాస్ నేర్చుకోవాలి. నేర్చుకున్న వారే ఈ యొక్క ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏ ఫార్ములా వాడతారు అనేది తెలియాలి. మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారు, మీటర్కు 10 రూపాయల చొప్పున దానికి కంచె వేయడానికి. రెక్టాంగులర్ అంటే ఏంటండి, ఇది రెక్టాంగులర్. ఓకేనా. కంచె ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొలం తీసుకోండి, పొలానికి కంచె అంటే ఏంటి, ఒక సైడే వేస్తారా, మొత్తం చుట్టూ వేస్తారుగా. చుట్టూ వేస్తున్నారు అన్నప్పుడు మీకు స్ట్రైక్ అవ్వాల్సిన పాయింట్ ఏంటి, చుట్టుకొలత. ఓకేనా. చుట్టుకొలత అనేది మీరు తీసుకోవాలి, పెరిమీటర్. ఓకేనా. పెరిమీటర్ అనేది కనుక్కోవాలి, చుట్టుకొలత తీసుకోవాలి. చుట్టుకొలతకి మనకి రెక్టాంగులర్ ఫార్ములా ఏంటి, 2/L + B. ఇది కదా ఫార్ములా. 2/L అంటే లెంత్ ఎంత ఇచ్చారు, 20 ఇచ్చారు, ప్లస్ వెడల్పు B అంటే విడ్త్, వెడల్పు అంతా 15. సో 2/20 + 15 ఎంత, 35. ఓవరాల్గా ఎంత, 70 వచ్చింది. ఓకేనా. 70 వచ్చింది. ఓకే. ఇప్పుడు మనకి అడిగింది ఏంటి, మీటర్కు 10 రూపాయల చొప్పున దానికి కంచె వేయడానికి అయ్యే ఖర్చు అంత. ఇక్కడ 70 మీటర్స్ వచ్చింది. మీటర్కి ఎంత, 10 రూపాయలు కాబట్టి 70 × 10 వేస్తే ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది, 700 వస్తుంది. ఖర్చు అనేది 700 రూపీస్ అనేది వస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కూడా చూడండి, చాలామంది ఇది సింపుల్గా చేయొచ్చు, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా. దీన్ని మీరు రేషియోస్లోకి మార్చుకుంటే సింపుల్గా అయిపోద్ది. ఏ విలువ బి కంటే 20% ఎక్కువ అయితే బి విలువ ఏ కంటే ఎంత శాతం తక్కువ. ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేస్తారు. ఎగ్జామ్లో ఏంటంటే మీరు టైం అయిపోతుంది అన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ తీసుకున్నారనుకోండి, ఇలాంటి క్వశ్చన్ కూడా చేయలేరు, ఎందుకంటే టెన్షన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్ చేయలేరు. ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే చూడండి, 20% ఎక్కువ అన్నారు, ఏ విలువ బి కంటే. 20% అంటే ముందు మనం రేషియోలోకి మార్చుకుందాం. 20% అంటే రేషియో ఏంటి, దాన్ని ఎలా మార్చాలో కూడా ఒకవేళ తెలియకపోతే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూడండి, 20% అంటే 20/100 అని అర్థం. 2 zeros క్యాన్సిల్ అయితే 2 1 2 5 అంటే ఎంత, 1/5. ఇది రేషియో. ఓకేనా. అంటే దీనికి అర్థం ఏంటంటే కింద ఉన్నటువంటి 5 అనేది ఏ విలువ బి కంటే 20% ఎక్కువ అన్నారు కాబట్టి మనకి ఏ విలువ ఇది ఎక్కువ అనమాట. ఓకేనా. ఎక్కువ వచ్చినటువంటి వాల్యూ కింద ఉన్నటువంటిది బి విలువ. బి కంటే ఏ ఒకటి ఎక్కువ ఉంది దానికి మీనింగ్, కాబట్టి 6 అనేది ఏ అవుతుంది. 6:5 ఇది ఏ, ఇది బి. ఓకేనా. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే బి విలువ ఏ కంటే ఎంత శాతం తక్కువ. బి విలువ ఏ కంటే అన్నారు కాబట్టి ఏ అనేది డినామినేటర్లో ఉంచుకోవాలి. ఓకేనా. ఎంత తక్కువ, బి అనేది ఏ కంటే ఎంత తక్కువ, 1 తక్కువ బి అనేది, కాబట్టి 1/6 ఇంటూ పర్సంటేజ్ అడిగారు కాబట్టి 100 వేసుకుంటే మనకి 16:66 అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. మీకు 1/6 అంటే ఎంత, 1/5 అంటే ఎంత, 1/8 అంటే ఎంత, ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి ప్రైమ్ నెంబర్స్ 1/13 కానీ, 1/17 కానీ, 1/19 కానీ ఇవి కూడా నేర్చుకోండి, ఇవి కూడా ఇంపార్టెంటే. ఈ క్వశ్చన్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్కి సంబంధించింది.
నిశ్చల నీటిలో ఒక వ్యక్తి వేగం గంటకి 10 కిలోమీటర్లు. ఇక్కడ ఒక వ్యక్తి కానీ ఒక బోటు కానీ ఇచ్చినప్పుడు మనకి దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎం అనుకోండి, ఓకేనా. ఎం అంటే మ్యాన్, లేకుంటే బోటు అన్న ఎం మ్యాన్ అన్న బోట్ అన్న ఎం అని తీసుకోండి. ఎంత 10 ఇచ్చారు. మనకి ప్రవాహ వేగం స్ట్రీమ్ వాల్యూ ఎస్ అనుకుంటే 2 ఇచ్చారు. అయితే ప్రవాహానికి వ్యతిరేక దిశలో అంటే అప్ స్ట్రీమ్ ఎంత 24 కిలోమీటర్స్ ఇక్కడ, ఓకేనా. మనకి అప్ స్ట్రీమ్ కనుక్కోవాలి. అప్ స్ట్రీమ్ 24 కిలోమీటర్ వెళ్ళడానికి పట్టే సమయం ఎంత, అర్థమైంది కదా. నిశ్చల నీటిలో ఒక వ్యక్తి యొక్క వేగం 10 కిలోమీటర్లు, ప్రవాహ వేగం వచ్చేసరికి 2 కిలోమీటర్లు, ప్రవాహానికి వ్యతిరేక దిశలో అంటే అప్ స్ట్రీమ్ 24 కిలోమీటర్లు వెళ్ళడానికి పట్టే సమయం టైం అడిగారు, ఓకేనా. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్ స్ట్రీమ్ కనుక్కోండి. అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మ్యాన్ మైనస్ స్ట్రీమ్ కదా. సో 10 - 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8 కిలోమీటర్ ఫర్ అవర్. ఇది అప్ స్ట్రీమ్. ఏంటి, స్పీడ్ వచ్చింది. మనకి టైం కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటండి, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ అంటే ఏంటి, ఎంత ఇచ్చారు, 24 కిలోమీటర్ ఇచ్చారు. 24 బై స్పీడ్ ఎంత, 8 కిలోమీటర్. 8 ఒకట్లు 8 3. సో 3 అవర్స్ అనేది పడుతుంది. సమయం ఎంత, 3 అవర్స్ పడుతుంది. మీకు స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తున్నాను, ఓకేనా. మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. వాట్ ఈస్ ది ఎల్సిఎం ఆఫ్ 1/2, 3/4 అండ్ 5/6? 1/2, 3/4 మరియు 5/6ల కాసాగు ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నారు. ఇలాంటి మనకి 1/2, 3/4 ఇలా మనకి డివిజిబుల్ అయ్యే విధంగా ఎగ్జామ్లో మనకి ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ కనుక్కోమన్నప్పుడు ఫార్మాస్ ఏంటంటే, ఎల్సిఎం కనుక్కోమంటే మనకి పైన ఎల్సిఎం కనుక్కొని కింద హెచ్సిఎఫ్ కనుక్కుంటే ఆన్సర్ అనేది అదే అవుతుంది, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, పైన ఎల్సిఎం కనుక్కోవాలి కాబట్టి మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ చూడండి, 1/2, 3/4, 5/6. వీటిలో 1, 3, 5 వీటికి ఎల్సిఎం కనుక్కొని కింద ఉన్నటువంటి 2కి కానీ 4, 6 వీటికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 1, 3, 5 ఎల్సిఎం ఎంత మనకి 15. నెక్స్ట్ 2, 4, 6కి హెచ్సిఎఫ్ ఎంత, మనకి హెచ్సిఎఫ్ ఏంటంటే చివర పెద్ద నెంబర్స్ ఏవైతే ఉంటాయో రెండింటి మీద డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఈ 2 అనేది రిమైనింగ్ ఉన్నటువంటి వాల్యూతో పోతుందా లేదా చూసుకోవాలి. 2తో 2 పోతుంది కాబట్టి సో హెచ్సిఎఫ్ అనేది 2, ఓకేనా. 15/2 ఇక్కడ 15/2 7.5 ఉంది చూడండి. టక్కని ఇది ఆన్సర్ చేశారనుకోండి రాంగ్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి, 15/2. వాడు ఆల్రెడీ రేషియో ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ అనేది ఈ 15/2 ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్. ఒక వ్యాపారి ఉన్నారు, ఆయన ఏంటంటే కిలో యాపిల్ 120 రూపాయలకు అమ్మి 20% నష్టపోయాడు. 10% లాభం పొందాలంటే అతను ఏ ధరకు అమ్మాలి ఆ యాపిల్స్ అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 120 రూపాయలకి ఇలా రాసుకోవడం వస్తే ఈజీగా క్వశ్చన్ చేసేస్తారు. 120 రూపాయలకి మనకి అమ్మడం వల్ల 20% నష్టం వచ్చిందంట. అంటే అతడు మొత్తం మనం 100% అనుకుంటే 20% నష్టపోయాడంటే 80%కి అమ్మాడు. 120 రూపాయలు అనేది 80%కి సమానం. అయితే అతను ఏమన్నాడు, 10% లాభం పొందాలి అంటే ఏంటి, 110. 10% అంటే 100కి ఒక 10 యాడ్ చేస్తే 110. 10% అంటే ఈ విధంగా రాసుకోవాలి. ఇంత రావాలంటే మనకి అమౌంట్ ఎంత అడిగినటువంటి క్వశ్చన్. అతను ఏ ధరకు అమ్మాలి అన్నారు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం. ఇంకా 120 ఇంటూ 110/80. 0 క్యాన్సిల్. 4 2s 4 3s 4 1s 4. ఇక్కడ 30 ఉంటుంది కాబట్టి ఇక్కడ 15 వస్తుంది, ఓకేనా. ఇక్కడ 11 ఉంది. 15 ఒక 11 ఎంత, 11 ఎక్కంతో మల్టిప్లై చేసేటప్పుడు ఆ ట్రిక్ తెలియకపోతే ఇక్కడ చెప్తాను చూడండి. 15 ఇంటూ 11. దీన్ని ఎలా చేస్తారంటే కొంచెం పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు కూడా 11తో మల్టిప్లై చేసేటప్పుడు చూసుకోండి. ఫస్ట్ 15లో ఫస్ట్ 1 రాయండి. నెక్స్ట్ 5 ఉంది కదా, 1 + 5
ఫస్ట్ నెంబర్తో ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 6. 1 + 5 6. చివర ఇక్కడ ఉన్నటువంటి 5ని రాయండి. 165 ఆన్సర్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇది చూడండి, మెన్సురేషన్ సంబంధించిన ప్రాబ్లం. ఒక వృత్తం వ్యాసార్థం రెట్టింపు చేయబడింది. దాని కొత్త వైశాల్యం మరియు పాత వైశాల్యాల నిష్పత్తి. న్యూ ఏరియా టు ఇట్స్ ఓల్డ్ ఏరియా. ఓకేనా, కనుక్కోమన్నారు. మనకు అసలు ఏరియా ఫార్ములా ఏంటి? సర్కిల్ తీసుకుంటే ఇది రేడియస్. ఏరియా ఫార్ములా ఏంటి దీనికి? πr². ఓకేనా, ఫస్ట్ మనకేంటి న్యూ ఏరియా టు ఓల్డ్ ఏరియా అన్నారు కాబట్టి ఫస్ట్ న్యూ ఏరియా ఏంటంటే πr². ఎందుకు ఇలా రాశారంటే మనకు అక్కడ ఏమన్నారు? ఒక వృత్త వ్యాసార్థం రెట్టింపు చేయబడింది. న్యూ ఏరియాలో ఏంటంటే రెట్టింపు చేయబడింది. పాతదేంటి మనకి? πr². ఓకేనా, పై క్యాన్సిల్. నెక్స్ట్ 2r² అంటే ఏంటి? 4r². ఇటు r². r² క్యాన్సిల్ అవుతే మిగిలేదేంటి? 4:1 కదా. ఆప్షన్ ఏ 4:1 అనేది ఆన్సర్. ఇది చూడండి, సింప్లిఫై చేయాలి దీన్ని. √625 + √44 -√144 దీన్ని చేయాలి. ఇది స్క్వేర్స్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. 625 √625 అంటే ఏంటి? 25². ఓకేనా, ప్లస్ √441 అంటే 21 -√114 అంటే 12. దీన్ని చేయడమే. ఇక్కడ చూడండి 3 1 + 21 ఎంత? 34. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 5,000పై సంవత్సరానికి 10% చక్రవడ్డీతో, చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి క్వశ్చన్ ఇది. ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించినప్పుడు ఒక ఏడాది తర్వాత అయ్యే మొత్తం ఎంత? ప్రతి 6 నెలలకు అన్నారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఒక ఏడాది తర్వాత అయ్యే మొత్తం అన్నారు. ఈ 2 పాయింట్లు చూసుకోండి. ప్రతి 6 నెలలు అని అన్నారు, ఒక ఏడాది అన్నారు. అంటే ఏంటి? 6 నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి 2 సార్లు, అంతే కదా. అయితే సంవత్సరానికి 10% అన్నారంటే హాఫ్ ఇయర్కి ఎంత? 5%, అంతే కదా. మనకి ఓవరాల్గా 5,000 ఉంది. ఓకేనా, 5,000 ఉంది. సో 5,000 × 5% చేస్తే ఎంత వస్తుంది? 10% అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 10% అంటే దీంట్లో ఎంత? 5,000లో 500, అంతే కదా. అప్పుడు 5% అంటే 250. ఇది ఫస్ట్ సంవత్సరానికి. నెక్స్ట్ ఇయర్కి చక్రవడ్డీ కాబట్టి 250 వస్తుంది. ప్లస్ ఈ 250 మరలా 5% తీయాలి. ఈ 250లో మళ్ళీ 5% ఎంతంట? 10% అంటే 25. 25ని సగం చేస్తే 12.5, అంతే కదా. అంటే ఏంటి? 262.5 250 262.5. ఈ రెండింటిని కూడండి, ఎంత వస్తుంది? 512.5 వస్తుంది. ఇది వడ్డీ అనమాట. మనల్ని కనుక్కోమని ఏంటి? అయ్యే మొత్తం అన్నారు కాబట్టి, టోటల్ అన్నారు కాబట్టి అసలు ఎంత? 5,000. ఇది 512.5. మొత్తం 5,512.5. లేకుంటే 5 అంటే ఏంటి? ఇది 50 లెక్క అర్థం. కాబట్టి ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఏ మరియు బిలు 20,000 మరియు 30,000తో పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం చివరిలో 10,000 రూపాయలు అనేది లాభం వచ్చిందనమాట వాళ్ళకి. అందులో బి వాటా ఎంత అని అడిగారు. క్వశ్చన్ బి వాటా అనేది కనుక్కోవాలి మనం. ఓకేనా, ఏ బిలు ఇది పార్ట్నర్షిప్కి సంబంధించి. మనకి ఇక్కడ ఏ ఎంత? మనకి 20,000. నీట్గా మీకు అర్థం కావడం కోసం ఒక్కొక్క క్వశ్చన్ చెప్తున్నాను. అన్నీ ఇలాగే ఉంటాయి. ఈ యొక్క టాపిక్ మొత్తం అంటే ఈ యొక్క చాప్టర్ మొత్తం ఇలాగే ఉంటాయి. 20,000 రేషియో రాసుకొని యువతల 30,000 రాసుకోండి. ప్రతిసారి ఇలా చేయొద్దు, టైం వేస్ట్ అవుతుంది. మనకి సంవత్సరానికి అన్నారు కాబట్టి ఇంటూ 12 నెలలు కాబట్టి సంవత్సరానికి. ఇక్కడ కూడా ఇంటూ 12 వేసుకోండి. ఇప్పుడు 12 క్యాన్సిల్ అయింది, అది రాసుకోవాల్సిన పని కూడా లేదు. ఇక్కడ
ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి, 4 జీరోస్ ఉన్నాయి, 4 జీరోస్ క్యాన్సిల్. ఫైనల్గా మిగిలేది 2:3. ఓకేనా. ఆల్రెడీ తెలుసుంటే ఇలా సింపుల్గా చేసేసుకొని వెళ్ళిపోవాలి. ఇలా రాసుకోవడం తెలియాలి. 2:3. ఓకేనా. A to B 3 అనమాట. ఇక్కడ 2 + 3 ఓవరాల్గా మొత్తం ఎంత 5 అనమాట. మనకి ఇక్కడ ఇద్దరికి వచ్చినటువంటి లాభం ఎంత 10,000. ఈ 5 ఏంటి 10,000 ఇద్దరికి వచ్చినటువంటి లాభం. సో 5 ఒకట్లు 5 రెండ్లు అంటే ఒక్క భాగం వచ్చేసరికి 2,000 రూపాయలు. అర్థమైందా. అయితే మనకు అడిగింది బి వాటా అడిగారు కాబట్టి బి అంతా 3 భాగాలు 3 పార్ట్స్ 3 పార్ట్స్ కాబట్టి 3 × 2 ఎంత 6. పక్కన 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 6,000. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఒక గోళం వ్యాసం 14 సెంటీమీటర్లు. ఇక్కడ చూడండి డయామీటర్ అన్నారు. వ్యాసం అంటే డయామీటర్. మనకి సర్కిల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, లేకుంటే ఇది స్పియర్ అనుకోండి. స్పియర్ తీసుకుంటే దీంట్లో వ్యాసం 14 ఇచ్చారంటే అంటే రేడియస్ ఎంత వ్యాసంలో సగం. ఓకేనా. డయామీటర్లో సగం రేడియస్ అనమాట. కాబట్టి 14 ఇచ్చారంటే రేడియస్ వచ్చేసరికి 7 అవుతుంది. ఓకేనా 7 అవుతుంది. అయితే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, దాని ఘనపరిమాణం ఎంత అన్నారు. ఎక్కడ ఒక గోళ వ్యాసం 14 సెంటీమీటర్లు అయితే దాని ఘనపరిమాణం ఎంత. మనకి డయామీటర్ యొక్క స్పియర్ యొక్క ఫార్ములా ఏంటి 4/3 πr³. ఓకేనా. ఇదంతా రాసుకోవాల్సిన పని లేదు మనకి. ఇక్కడ r³ చూడండి, r అనేది క్యూబుల్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటి, ఇది కంపారిజేషన్ కాదు, ఇది ఫార్ములా బేస్డ్గా చేసుకోవడమే. మనకి ఘనపరిమాణం కనుక్కోమన్నారు. ఫార్ములా ఏంటి 4/3 × πr³. సో 4/3 × π అంటే ఎలా రాసుకోవచ్చు 22/7. ఓకేనా. ఇంటూ r³ అంటే r అంటే 7 అని చెప్పాను కదా. సో 7 × 7 × 7 × 7. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుందన్నమాట. దాన్ని సాల్వ్ చేస్తే ఆప్షన్ ఏ 1437.33 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ 12 × 15 ఇచ్చాను కదా. ప్రాబ్లంలో మనకి 12 పెన్నుల ధర 144 అన్నారు. ఒక పెన్ను 12 రూపాయలు. అలాగా 15 పెన్నులు ఎంత 12 × 15. 12 × 15ని మీరు డైరెక్ట్గా చేస్తే కొన్నిసార్లు పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు టైం అనేది తింటుంది. ఓకేనా. దానివల్ల తక్కువ టైంలో చేయాలంటే సో ఈ విధంగా చేసుకోవాలి. 12 కానీ 15 కానీ ఒక నెంబర్ తీసుకొని దానికి రిమైనింగ్ ఉన్నటువంటి ఒక నెంబర్ని చివరి నెంబర్ని యాడ్ చేయండి. 12 దీంట్లో ఉన్నటువంటి చివరి నెంబర్ 5 కాబట్టి ఆ 5ని యాడ్ చేస్తే 17 అవుతుంది. 17 పక్కన ఒక 0 యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో ఉన్న చివరి నెంబరు దీంట్లో ఉన్న చివరి నెంబర్ని మల్టిప్లై చేయండి. 2 × 5 10. ఆ 10ని యాడ్ చేస్తే 180 అవుతుంది. ఓకేనా. ఆన్సర్ వచ్చేసరికి 180. ఒక ట్రైన్ ఉందంట, అది గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. స్పీడ్ ఇచ్చారు. అది 10 సెకండ్లలో ఎన్ని మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. డిస్టెన్స్ అడిగారు. డిస్టెన్స్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి టైం ఇంటూ స్పీడ్ వేసుకోండి. ఈ ఫార్ములా గుర్తుండాలి. మనకి డిస్టెన్సే అడిగారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గంటకు 90 కిలోమీటర్ల వేగం అన్నారు. మనకి ఆప్షన్స్లో చూస్తే మీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని కన్వర్ట్ చేయాలి. కిలోమీటర్ నుంచి మీటర్స్లో కన్వర్ట్ చేయాలి. దాన్ని ఎలా అంటే 90 × మీటర్స్లో కాబట్టి 5/18 వేసుకోవాలి. ఓకేనా. 18 ఒకట్లు 18 5లు 5 5లు 25. ఓకేనా. సో ఇదేంటి మనకి స్పీడ్. మనకి టైం ఎంత 10 సెకండ్స్. సో డిస్టెన్స్ ఫార్ములా చూసుకుంటే టైం 10 సెకండ్స్ ఇంటూ స్పీడ్ వచ్చేసరికి 25. సో ఓవరాల్గా ఆన్సర్ ఏంటి 250. ఓకేనా 250. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి 30 మంది విద్యార్థుల సగటు వయసు 15 ఏళ్ళు. టీచర్ వయసును కూడా కలిపితే సగటు 1 సంవత్సరం పెరుగుతుంది. టీచర్ వయసు ఎంత. దీంట్లో ఫస్ట్ ఇచ్చినటువంటి యావరేజ్ టీచర్ వయసు కనుక్కోవాలి. ఇక్కడ ఒక్కోసారి ఏంటంటే ఒక స్కూల్లో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఒక స్టూడెంట్స్ వెళ్ళిపోయాడు అప్పుడు ఎంత అని అడుగుతారు. కొన్నిసార్లు ఏంటంటే ఒక స్టూడెంట్ యాడ్ అయ్యారు అప్పుడు యావరేజ్ ఎంత, లేకుంటే ఆ పర్సన్ యొక్క వెయిట్ ఎంత, ఈ విధంగా అడుగుతారు. దీంట్లో టీచర్ యొక్క వయసు అడిగారు. ఇది ఎలా కనుక్కోవాలంటే 30 మంది విద్యార్థుల సగటు వయసు 15 అంటే ఇది యావరేజ్. ఓకేనా. ఫస్ట్ ఇచ్చినటువంటి యావరేజ్ని రాసుకోవాలి. ఓకేనా. ఈజీగా చేసే పద్ధతి ఇలాగే ఫాలో అవ్వండి, మీకు ఎగ్జామ్లో తక్కువ టైంలో అయిపోద్ది. 15 ఇచ్చారు ఫస్ట్ యావరేజ్. నెక్స్ట్ మనకి
టీచర్ వయసు కూడా కలిపితే సగటు 1 సంవత్సరం పెరిగింది. అంటే 1 అనేది పెరిగింది, 1 సంవత్సరం యావరేజ్ అనేది పెరిగింది. అయితే టీచర్ని కూడా కలిపితే మొత్తం ఎంతమంది అవుతారు? 31 అవుతారు. కాబట్టి 31 ఇంటూ పెరిగినటువంటి వాల్యూని రాసుకోండి. 31 ఇంటూ 1 అంటే 31 కదా. సో ఇది రాయాల్సిన పని లేదు, 31. ఇప్పుడు ఇది మొత్తం కూడండి. 6 అండ్ 4 46. ఆ టీచర్ యొక్క వయసు 46 అనమాట. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 12, 18 మరియు 20ల యొక్క 4వ అనుపాతం 4th ప్రపోర్షన్ కనుక్కోమన్నారు. దీనికి ఫార్ములా AD = BC. ఇది గుర్తుంటే ఈ ఫార్ములాతో ఈజీగా మీరు చేయొచ్చు. AD = BC. దీని నుండి దీన్ని ఎలా అయినా మార్చుకోవచ్చు అనమాట. మనకు కనుక్కోమంది 4th ప్రపోర్షన్ కాబట్టి అంటే D కనుక్కోవాలి. వేరే D = BC/A. సో B అంటే ఎంత మనకి ఇక్కడ 18 అండ్ C అంటే 20/A అంటే 12. సో చూడండి, 6 2 6 3 6 1 6 10 3 10 30. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇది చూడండి, ఒక నిర్దిష్ట అసలు సాధారణ వడ్డీతో 8 ఏళ్లలో రెట్టింపు అవుతుంది. వడ్డీ రేటు ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఇయర్స్ ఇచ్చారు అంతే. ప్రాబ్లం మొత్తంలో 8 ఇయర్స్ ఇచ్చారు. 8 ఇయర్స్లో రెట్టింపు అవుతుంది. ఏంటి? సాధారణ వడ్డీ అనేది రెట్టింపు అవుతుంది. మనకి ఇక్కడ ఫార్ములా చూసుకుంటే అస్సలు 100 అనుకోండి, ప్రిన్సిపల్ అనేది 100 అనుకుంటే దానికి వడ్డీ అనేది 100 వచ్చిందంటే డబుల్ అయినట్టే కదా. రెట్టింపు అంటే ఏంటి? డబుల్ అయింది. కాబట్టి మనకి వడ్డీ అనేది ఇంట్రెస్ట్ అనేది 100. ఇది అట్లా ఉంచండి. మనకి ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100 ఇది ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 100 వచ్చింది. ఇప్పుడు మనకి PTR/100 మనకు కనుక్కోవాల్సింది ఏంది? R కావాలి. కాబట్టి ఆ Rను కనుక్కుందాం. ఇక్కడ రాస్తుంది PTR/P అంటే ఏంది? అసలు ఎంత? 100 వచ్చింది. 100 అనుకున్నాం మనం. ఇంటూ టైం ఎంత? 8 ఇయర్స్. R అనేది మనం కనుక్కోవాలి. బై 100 ఉంటుంది. = 100. సో 100 క్యాన్సిల్ అవుతే ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని మనకి అవతల తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది? 100/8 అవుతుంది. 100/8 అంటే 12.5%. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాబ్లం చూడండి, గోళాల ఘనపరిమాణ నిష్పత్తి 827. వాటి ఉపరితల వైశాల్య నిష్పత్తి ఎంత? ఓకేనా. ఇది మనం చేయాల్సింది ఏంటంటే వీటిలో గోళాల యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి, 2 గోళాలు అన్నప్పుడు వాటిలో ఏమిచ్చారు? 8:27 ఇచ్చారు. అయితే ఈ 8:27 అనేది ఏంటి అనేది మీకు తెలియాలి. మనకి స్పియర్ యొక్క ఫార్ములా ఏంటి? 4/3πr³. ఇక్కడ చూడండి r³ ఓకేనా, r³ ఉంది. ఇక్కడ 8:27 అంటే ఏంటి? 8 అంటే 2³ 27 అంటే 3³ కాబట్టి మనకి గోళాల యొక్క ఘనపరిమాణాలు ఇచ్చారు. వాటిని చూసుకుంటే r³ ఇక్కడ 2³ కాబట్టి వేరే r1 r2 అనుకోండి. ఇవి ఎంత ఉన్నాయి మనకి? 2:3 వచ్చింది అంతే కదా. 2:3 వచ్చింది. అయితే ఉపరితల వైశాల్య నిష్పత్తి ఎంత అంటే ఉపరితల వైశాల్యంలో మనకి r అనేది స్క్వేర్లలో ఉంటుంది. r1² r2². కాబట్టి స్క్వేర్ 2² ఎంత? 4. నెక్స్ట్ 3² అంటే 9. 4:9. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాబ్లం చూడండి, ఏ ఒక పనిని 1/3 వంతును 5 రోజుల్లో, బి అదే పనిని 2/5 వంతును 10 రోజుల్లో చేయగలరు. వారిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇది మీరు చేయండి. మీరు చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఎంత వచ్చిందనేది. నెక్స్ట్ క్వశ్చన్, 25% ఆఫ్ 800 + 40% ఆఫ్ 1200. దీన్ని ఎలా చేస్తారు? మనకి రేషియోస్లో మార్చుకోండి. 25% అంటే ఎంత? 1/4. హాఫ్ అంటే ఏంటి? ఇంటూ 800 ప్లస్ 40% అంటే 2/5 ఇంటూ 1200. క్యాన్సిల్ చేయండి. 4 1 4 2 ఇక్కడంతా 200 వచ్చింది. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే 5 1 5 2 5 4 240. 240 ఇంటూ 2 కాబట్టి మనకి ఇక్కడంతా 480. మొత్తం ఓవరాల్గా 680 వస్తుంది.
680 అనేది ఆన్సర్. ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా? మీకు మధ్యలో ఏదైనా కొంచెం కన్ఫ్యూజ్ అనిపించినట్లయితే దాన్ని 1-2 సార్లు చూసుకోండి. ఈ విధంగా ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేయండి. మీరు ఎన్ని ప్రశ్నలు మీరు చేయగలిగారో వాటిని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మరలా మీకు అర్థమెటిక్ వీడియోస్ కూడా వస్తాయి. అదేవిధంగా రీజనింగ్కి సంబంధించి కూడా అప్లోడ్ చేస్తాను.